మంచి ఎండన పడి వచ్చినట్టున్నావు. అయ్యో మండిపోతున్నాయి బాబు, మండిపోతున్నాయండి. ఇదే గుడికి రైవు. తెమ్మంటే నేనంటేను ఆ షాప్ వాడు ఇచ్చింది. ఈ రోజుల్లో అన్ని కల్తీలే, మరి విషయంలో కూడా కల్తీ కలుస్తున్నాడు కాబోలు. నా ప్లాన్ అంతా నాశనం చేశాడు. మరి ఇప్పుడు ఏమంటావు మావా? వాడిని చంపడానికి ప్రయత్నం చేయడం నీకోసం కాదురా, నా కోసం. అలాంటి ఊరు పేరు లేని దరిద్రులు నా కూతుర్ని ఇస్తానా? వాడు అంతు తేలుస్తాను. తేల్చకపోతే నా ముక్కు చెవులే కాదు, గొంతు కూడా కోసి. నీ గొంతు నేను కోస్తే నా గొంతు వాళ్ళు కోస్తారుగా. అయితే ఓ పని చెయ్యి, ముక్కు చెవులు నువ్వు పోయి గొంతు నేనే కోసుకుంటా. అవును. బాగుండకపోతే ఏం చేస్తావయ్యా? వాడు అంతు తేల్చకపోతే బతకడం ఎందుకు? రండి పోదాం, రండి. ఓహో మేనేజర్ గారా? తప్పు మామగారా? రండి రండి. చూడండి, ఆడవాళ్ళకి మిసాల్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ క్లాస్. ఏమిటి విశేషం? మీతో చిన్న పని పడింది. ఏమిటది? రేపు మన ఇద్దరం కృష్ణాపురం దాకా వెళ్ళాలి. అక్కడ వాళ్ళు ఏదో ఆసుపత్రి కట్టించారు. దానికి ప్రారంభోత్సవం మీ చేతుల మీదుగా చేయాలి. ఏమిటి రేపా? నా చేతుల మీద? అయ్యో లాభం లేదండి. మీ అమ్మాయి ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టింది. పట్నం వెళ్ళి పెళ్లికి చీరలు నగలు సార్లు అవన్నీ తీసుకురావాలండి. మా అమ్మాయి పెళ్లికి నేను కొంటాను కదండి. కదండి, ఆయన స్వయంగా సెలెక్ట్ చేసుకోవాలట. రామయ్య బాబు వస్తున్నారండి. రా. ఏమిటే ఉంది? పాయసం. మా అమ్మ పూజ చేసింది. నేను ప్రత్యేకంగా మీకోసం దీన్ని తయారు చేయించాను. తీసుకోండి. నాకొద్దు, నేను తినకూడదు. షుగర్ కంప్లైంట్. ఓహో, మరి మొన్న మీ ఇంట్లో ఎలా తిన్నారు? ఇప్పుడు తమ గౌరవార్థం. మీ గౌరవార్థం ఈనాడు నేను ప్రత్యేకంగా చేయించాను. తీసుకోండి. నా బాబు గదు, నా మామ గదు. ఇందులో ఎక్కువ ఉంది. ఆకప్పు. ఆకప్పు ఎందుకు? ఎక్కువ ఉంటే కొంచెం తీసేస్తాం. కాదు, నాకు ఆకప్పు. 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 ఏమిటి? నువ్వు ఇలా చేస్తావని తెలిసే విషం కలిపి నా కప్ప పక్కన పెట్టాను. అదే నువ్వు అడిగావు, తిన్నావు. భోజనానికి పిలిచి విషం పెట్టి చంపే నీచ బుద్ధి నీది. నిన్నే గనక నేను చంపదలుచుకుంటే ఇంత తేలిగ్గా చంపుతాను. కత్తికి ఒక కండ తీసి చిత్రవధ చేసి మరీ చంపుతాను. జాగ్రత్త. కొండలంటే ఏమనుకున్నావో? నీ పక్కలో బల్యం, నీ బాలిటి యముడు. ఇక నేను ఇక్కడున్నది నీలాగా ఒక్కగా ఈ ఆస్తిపాస్తులు అనుభవించడానికి కాదు, నీ ఆట కట్టించడానికి. జాగ్రత్త. నీ బ్రతికిప్పుడు నా చేతుల్లో ఉంది. నా చేత తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించి తీసుకున్నావు. వాటిని నీ ఇష్టం వచ్చినట్టు పూర్తి చేసి ఫోర్జరీ చేశావు. తప్పుడు లెక్కలు రాశావు, లంచాలు పుచ్చుకున్నావు. వాటిని నిరూపించే ఆధారాలు, సాక్ష్యాలు నా చేతుల్లో ఉన్నాయి. నేను తలుచుకుంటే ఏ క్షణమైనా నిన్ను పోలీసులకు అప్పగించగలను. అంత పని చేయొద్దు. జరిగిందంతా మర్చిపో. నాకు ఇంకే దురాశ లేదు. నేను సంపాదించిన డబ్బంతా నీకు ఇచ్చేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీలాగా కక్కెన కూటికి ఆశపడే నీచుని కాదు. నాకు కావలసింది ఈ కుటుంబ క్షేమం. అదే జరిగిన రోజున ఆ తల్లికి నేనెవరినో చెప్పుకుని ఆమె కాళ్ళ మీద పడి నా దారి నేను వెళ్ళిపోతాను. నీ దారి నువ్వు వెళ్ళిపోతే నా కూతురు గతేంగానది నిన్ను మనసారా ప్రేమించింది. నీ కూతురికి నేను ఎప్పుడూ అన్యాయం చేయను. ఆమెను పెళ్లి చేసుకుని నా వెంటే తీసుకెళ్ళిపోతాను. మరి మామ పైసలు తీసుకో. తీసుకో. సరసానికి కొంచెం వేస్తాను కానీ. ఎన్ని గంటలకు వస్తారు? మళ్ళీ చీకటి పడుతుంది. తొందరగా రండి. ఓకే. మా సావిత్రి, ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు? రాంబాబుతోనేనా? అవును నాన్న, పట్నం వెళ్ళి నగలేవో కొనాలన్నారు. రాంబాబు చెప్పాడు. అవును, అతనే రమ్మన్నాడా లేకపోతే నువ్వే వస్తానన్నావా? ఆయనే రమ్మన్నారు నాన్న. అయితేనండి, వెళ్ళి రమ్మ. ఇన్స్పెక్టర్ రమేష్. ఐఎమ్ రాంబాబు స్పీకింగ్ సార్. నేను చెప్పిన పని ఏం చేశారు? అంతా రెడీ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా.
నువ్వు నా పాలిటి యముడివా? తల్లి బిడ్డలను కాపాడడానికి అవతరించిన రక్షకుడివా? నన్ను పోలీసులు పట్టించి జైల్లో పారేస్తావా? అవునరా, నేను తిన్నానురా. దొంగ లెక్కలు రాసి పోర్జీలు చేసి లక్షలు తిన్నానురా. తిని జీర్ణించుకోగలగలక తిన్నానురా. పూర్తికి లేని వాడిని తీసుకొచ్చి వేల కింద కూడు పడేస్తుంటే నాకే ఎదురు దొరుకుతావా? ఆ రోజు నిన్ను విశ్వసి చంపాలనుకున్నాను, కానీ తప్పించుకున్నావు. కానీ ఇవాళ తప్పించుకోలేవు. నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి కూడు నీళ్లు లేకుండా మాటి తప్పండి తీసుకెళ్ళండి. అలాగండి. నాతో పెట్టుకుంటావా? ఈ రోజు వరకు మనిషినే, కానీ నువ్వే నన్ను పశువుగా మార్చేసావు. పూర్తికి గట్టిలేని ఆ కుక్కను పట్టుకుని వేలాడి నా పరువు ప్రతిష్ట మంట కలిపావు. చూడు నీ వీరుడి గతి. ఇప్పటికైనా మనసు మార్చుకుని తిన్నగా దానికి అది నా ఒంట్లో ఊపిరండగా జరగదు. అయితే నిన్ను కూడా బాగా మార్చేస్తాను. రే, మీ అయ్యగారు అమ్మాయి కుర్చీలో కూర్చోబెట్టి పట్టుకోవాలి కట్టండి. ఏం రాంబాబు గారు ఎలా ఉంది? రే, మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు. నేను వెళ్ళి వీడి చెల్లెలు పెళ్లి బండారం బయట పెట్టి వస్తాను.